అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ పేపర్ లీకేజీపై గత 3 రోజులుగా పార్లమెంట్ దద్దరిల్లుతోంది. 3వ రోజు కూడా కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కూడా నిరసన చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ కేంద్రం బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ప్రధాని మోదీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా పేపర్ లీకులు జరిగాయని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో పార్లమెంటు ముందు పోటాపోటీగా నిరసనలతో దద్దరిల్లుతోంది. देखिए, ये तो वही बात हो गई ना कि बच्चा कह रहा है कि पापा मैं डिजाइनर बनना चाह रहा हूँ, और पापा कह रहे हैं कोई बात नहीं बेटा, फिक्र मत करो, मैंने तेरी सेटिंग करके इंजीनियरिंग कॉलेज में एडमिशन करा दिया है. प्रॉब्लम एक है, बच्चा कुछ कह रहा है, आप कुछ और कह रहे हो. नेता है, नेतृत्व दिखाने का समय आ गया है, नेतृत्व दिखाएं. बच्चे कुछ कह रहे हैं, पहले उनकी बात सुने, उनकी मांगे क्या है. स्पष्ट मांगे हैं, धर्मेंद्र प्रधान रिजाइन करे. दूसरा कि जितने भी जिन्होंने इनको मारा है, पीटा है, उन पे कार्रवाई हो. तीसरी इसकी इनकी डिमांड, जितनी भी डिमांड है इनको पहले आप फुलफिल करो ना, इतना मुश्किल नहीं है. सिस्टम में भरोसा टूट गया है, बच्चों का, स्टूडेंट्स का भरोसा टूट गया है. तो सिस्टम द्वारा अगर आप कोई सोल्यूशन देंगे तो बच्चा उसको एक्सेप्ट नहीं करेगा. ये सिंपल सी बात है जो सब माँ बाप जानते हैं. ये सिंपल सी बात है जो हमारे प्रधानमंत्री, हमारे नेता को जानना चाहिए. अगर उन्हें सोल्यूशन देना है, वो बच्चों की बात सुने, जो बच्चों की मांगे हैं उनको पहले पूरी करें, तभी सोल्यूशन निकलेगा. जब भरोसा है ही नहीं तो आप कह रहे हो कि वही सिस्टम जांच करेगा. वही नहीं, वो सुनी नहीं रही है ना, सुनी नहीं रही. कभी कभी समय आ जाता है जब नेता को अपना भय भी दूर करके जनता की बात सुननी पड़ेगी. आज ये समय आ गया है, हजारों बच्चे सड़क पे हैं, हजारों बच्चे इंडिया गेट पे हैं, हजारों बच्चे पूरे देश भर में बाहर हैं, जंतर मंतर में हैं, हर जगह हैं. तो डिस्कशन करने के लिए तैयार है, कलेक्टिव होना चाहिए, कंस्ट्रक्टिव होना चाहिए, इसके खिलाफ. स्टूडेंट पर जो है लाठियां बरसाई, कई स्टूडेंट फिर घायल हुए कल रात को. इस पर तो यही तो बात है, यही तो स्टूडेंट्स कह रहे हैं. देखिए, जब भरोसा टूट जाता है, अगर आपको उस भरोसे को फिर से बनाना है तो आपको उस सिस्टम से बाहर निकल के कुछ स्टेप्स लेने पड़ेंगे. क्या है वो स्टेप्स? अपने मंत्री से रेजिग्नेशन लो. क्या है वो स्टेप्स? मारपीट हुई है, ये थोड़ी है कि कल रात को आप मार रहे हो, पीट रहे हो, सुबह आप ट्वीट कर रहे हो कि हमें बच्चों की बड़ी परवाह है, तो फिर पीट क्यों रहे हो उनको? फिर लाठी क्यों चल रही है उन पे? आंसू गैस क्यों चल रहा है उन पे? भरोसा है, चिंता है, परेशानी है बच्चों के लिए, तो बुलाओ बच्चों को, बात करो उनसे. రైట్, ఢిల్లీ దద్దరిల్లుతోంది. పార్లమెంటులో కూడా ఈ నీట్ వ్యవహారం, విద్యార్థుల నిరసనలకు సంబంధించి అయితే పోటాపోటీ నిరసనలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. ఢిల్లీలో మొత్తంగా కూడా ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారం మాత్రం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతా ఉంది. సో మొత్తంగా ఒకవైపు అధికార పక్షం ఎన్డీఏ, మరోవైపు ప్రతిపక్షం ఇండియా కూటమి పోటాపోటీ నిరసనలతో గత 3 రోజులుగా కూడా, ఎందుకంటే పార్లమెంట్ సంబంధించినటువంటి ఉభయ సభల్లో కూడా ఈ నీట్ పరీక్షా పత్రం లీకేజ్ వ్యవహారంపై మొదటి రోజు నుంచే ఇటు ప్రతిపక్షాలు అధికార పక్షం నిలదీసే ప్రయత్నం చేశాయి. సో సభ కూడా గందరగోళంతో పలుమార్లు వాయిదా పడ్డది. సో నిన్న మొన్నటి వరకు కేవలం ఒక ప్రతిపక్ష స్థాయి నుంచే ఇటు అధికార పక్షంపై ఎదురుదాడి ఉండగా, ప్రస్తుతం ఈ రోజు మొత్తంగా సీన్ మారింది. సో ఇప్పుడు ప్రతిపక్షానికి పోటాపోటీగా కూడా అధికార పక్షం ఎన్డీఏ పక్షం, బీజేపీకి సంబంధించి ఎన్డీఏ పక్ష నేతలు కూడా ఇప్పుడు ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి. పార్లమెంటు సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా పార్లమెంటు బయట కూడా 2-3 రోజులుగా కూడా ప్రతిపక్షాలు వరుసగా మొన్నటి జరిగినటువంటి ఉదంత నేపథ్యంలో ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, అందులో కీలకంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీతో పాటు ఇతరత్ర సంబంధించిన పార్టీ ఎంపీలు, అదేవిధంగా ఇతర పార్టీకి సంబంధించిన ఇండియా కూటమిలో భాగమైనటువంటి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్, సుప్రియా సూలే లాంటి ఎన్సీపీ సుప్రియా సూలే లాంటి వాళ్ళంతా ఎంపీలంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ముందు ధర్నా నిర్వహించడం
దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఎప్పుడు లేనట్టు గతంలో దేశ చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా కనివినేరుగా ఒక రకంగా 3 గంటల పాటు ప్రధాని నివాసం ముందు ఇక ఇలా ఆందోళన నిర్వహించడం మాత్రం ప్రపంచం. అప్పటి నుంచి కూడా మొత్తం దేశ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ గా మారాయని చెప్పవచ్చు. సో నిన్న అదే సమయంలో కొంత అధికార పక్షం నుంచి బీజేపీ సంబంధించిన ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు రంగంలోకి దిగి రాహుల్ గాంధీని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ దాంతో పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకపోవడంతో ఇక ఆ దిక్కుతోచిన పరిస్థితిలో పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసే క్రమంలో కొంత పెనుగులాట జరిగింది, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తావుతీసింది. సో ఈ నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించి నిన్న నుంచి కూడా మొత్తం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉంది. మరోవైపు నిన్న పార్లమెంటు ముందు నల్లటి దుస్తులు ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరై తమ నిరసన తెలిపారు కాంగ్రెస్ పార్టీ. సో ఈ రోజు కూడా నిన్న అంతా రభస కొనసాగింది. ఈ రోజు కూడా మరోవైపు దీనికి తోడు ఈ రోజు కూడా అదే విధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంటు ముందు ఆ నిరసన తెలుస్తుంది. ఇదే క్రమంలో ఇప్పుడు వీరికి తోడుగా కూడా ఇప్పుడు వీళ్ళు కౌంటర్ గా ఇటు అధికార పక్షం బీజేపీ ఎంపీలు రంగంలో దిగారు. సో గతంలో చాలా చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కాలం పాటు పలు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అధికారంలో ఉంది. అప్పుడు కూడా అనేకమైనటువంటి పేపర్ లీకేజీలు జరిగాయి. అప్పుడు నోరు మెదపని కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అడ్జేస్తున్నారు? సో నిజంగా తప్పు జరిగిందని చెప్తా ఉన్నాం. సో దానికి సంబంధించి ఇప్పటికే పేపర్ లీకేజ్ వ్యవహారం ఎంత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షిస్తున్నాము. ఆల్రెడీ కోర్టులో ఈ వ్యవహారం అంతా నడుస్తున్నప్పటికీ దీన్ని రాజకీయంగా ఒక రకంగా దీన్ని ఆసరాగా చేసుకుని యువతను రెచ్చగొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇది మానుకుంటే మంచిది, లేకపోతే సీరియస్ గానే ఇక్కడ నుంచి మా నుంచి కూడా ఎదురుదాడి ఉండబోతుంది అన్నట్టుగా కూడా సిగ్నల్ ఇచ్చేది బీజేపీకి సంబంధించిన ఎంపీలు. సో మొత్తంగా కూడా దేశ రాజకీయాల్లో ఇప్పుడు నీటి వ్యవహారం మాత్రం రోజు రోజుకు తీవ్ర ఉద్రిక్త కారణమవుతుందని చెప్పవచ్చు. సో దేశ రాజకీయాలను కూడా ఇది చాలా రకంగా చెప్పాలంటే ప్రభావితం చేసే అంశంలా కనబడుతుంది. ఎందుకంటే ఇది యువతకు సంబంధించిన వ్యవహారము. ఎందుకంటే లక్షలాది మంది కేవలం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా అనేక మంది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం కావడంతో కొంత దీంట్లో ఈ సున్నితమైన అంశం, సెంటిమెంట్ తో ముడిపడిన అంశం, ఈ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం కావడంతో ఇది చాలా చాకచక్యంగా ఒక రకంగా రాజకీయంగా దీన్ని వాడుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. సో సహజంగానే ఏదైనా అంశం తెరపైకి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ నీట్ అనేది ఒక అంశం, పేపర్ లీకేజ్ వ్యవహారం అంతా అసలు విషయం పక్కన పెట్టి ఇప్పుడు రాజకీయంగా కూడా కొంత మారుతుందా, రాజకీయ వ్యవహారంగా మారుతుందా అని చెప్పేసి కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. సో అల్టిమేట్ గా చూడాలి. సో ఇప్పుడు ఈ రోజు ఏం జరగబోతా ఉంది? ఎందుకంటే పార్లమెంట్ ముందు పోటాపోటీగా రెండు సంబంధించిన కూటమి, అధికార పక్షం ప్రతిపక్ష కూటమికి సంబంధించినటువంటి ఎంపీలు ఆందోళన నిర్వహిస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నాయి. మరోవైపు వీరికి తోడుగా కూడా ఢిల్లీలో మరొక రకమైనటువంటి తీవ్రంగా ఒక రకంగా పోలీసులకు అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలకు ఒక పెను సవాల్గా మారుతోంది. వేలాది మంది అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ యువత కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, వాళ్ళని ఎట్లా అది చేయాలనే దానిపైన ఇప్పుడు ప్రస్తుతం కేంద్రం ఒకవైపు చాలా సీరియస్ సవాల్గా మారింది. ఒకవైపు ఏమో ప్రతిపక్ష పార్టీలను కట్టడి చేయాలి, మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన యువతను వాళ్ళందరినీ కూడా కొంత శాంతింపజేసి చర్చలకు పిలిచి అల్టిమేట్ గా వారి సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా కొంత సంకేతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం చూడాలి. ఈ రోజు కూడా మొత్తం పార్లమెంటు అదేవిధంగా వెలుపల లోపల బయట కూడా కొంత హాట్ గా కూడా ఈ నీటి వ్యవహారంపై గందరగోళం కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.